అందరికీ నమస్తే. కోమటిరెడ్డి వ్యవహారంలో ప్రభుత్వం సిట్టేసింది. అసలు ఎందుకేసింది అనేది ఒక పెద్ద క్వెషన్. దేశంలో ఇప్పటివరకు ఇట్లాంటి ఇష్యూస్ మీద ఎక్కడ ప్రభుత్వాలు సిట్ వేయలే. పోలీస్ ఆఫీసర్స్ అంత ఫ్రీగా లేరు. పోలీస్ ఆఫీసర్సు చాలా పనులుంటాయి వాళ్ళకు. బిజీ. ఆల్రెడీ మన దగ్గర ఎన్నో సిట్టులు మూలుగుతున్నాయి. నయీం ఆస్తుల కేసులో కూడా సిట్ వేసిర్రు. నడుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ నడుస్తుంది. డైలీ సీరియల్. అసలు దీనిలో తేల్చాల్సింది ఏందో కూడా అర్థం కాలేదు. ఒక ఛానల్లో వార్త వచ్చింది, తర్వాత మీడియా ఛానల్స్ క్యారీ చేసినాయి. దీనిలో తేల్చాల్సింది ఏంది? మీడియాలో ఈ వార్త ఎట్లొచ్చిందని తెలుస్తారా? లేకపోతే ప్రభుత్వ ఉద్దేశం వేరే ఏమైనా ఉందా? సిట్ వేయాలంటే సరే అధికారులు చేతులు ఉన్నారని చెప్పేసి 5-6 మంది వేసుకుంటే లిస్టు తయారు చేసేసి ఇంకా మీరు సిట్టు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం చేసుకోండి అని చెప్పి పిలుస్తారు. నాలాంటి వాళ్ళని పిలుస్తారు, టైం అంతా వేస్ట్ చేస్తారు, పొద్దుంతా కూర్చోబెడతారు. అంతకు మించి చేసేదేమి ఉండదు. దీనిలో ఏం తేల్చాలనుకుంటున్నారు? ఇంకొకటి ఏంటంటే దీనిలో ప్రధానమైన అనుమానాలు కొన్ని ఉన్నాయి. ఎన్టీవీ, నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, ఎన్టీవీలో వార్తలు, ఇట్లాంటి వార్తలు రేవంత్ రెడ్డి లేకపోతే బట్టి విక్రమార్క చెప్తే తప్ప రావు. వాళ్ళ పర్మిషన్ లేకుండా వార్త రాదు. ఇది ఇట్లాంటి ఇంత డేంజరస్ వార్త. ఇక్కడ మనము రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డి మీద కోపం ఉంటే ఆయన తీర్చుకోవాలి, ఇంకో రకంగా తీర్చుకోవాలి. కానీ ఇట్లాంటి వార్తలు ఏంచి కాదు అనే చర్చ నడుస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్లో. సరే, అన్ని విషయాలు మాట్లాడదాం. అన్ని పాయింట్లు ఇప్పుడే ఎందుకు, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఈ విషయంలో చాలా ఇప్పుడు సిట్ వేసిన తర్వాత, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసిన తర్వాత అసలు ఏంది గవర్నమెంట్ ఆలోచన? దీన్ని ఇంకా పెంట చేద్దాం అనుకుంటుందా? ఈ ఇష్యూ కొంత సెన్సిటివ్ ఇష్యూ. ఈ ఇష్యూను ఆల్రెడీ వీళ్ళు ఏం చేసిండ్రు నేను మీకు చూపిస్తా. వీళ్ళు ఆల్రెడీ తెలంగాణ పోలీసులు యూట్యూబ్ మేనేజ్మెంట్కి రిక్వెస్ట్ చేసిండ్రు, దీనికి సంబంధించిన వీడియోలు మొత్తం ఎక్కడ ఉన్నా సరే డిలీట్ చేయించండి అని. ఆల్రెడీ నోటీసులు వచ్చేసినాయి. మన ఛానల్ కూడా నోటీస్ వచ్చేసింది. నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తా. దీని మీద ఉన్న స్క్రీన్ షాటు. వీ హ్యావ్ రిసీవ్డ్ ఏ రిక్వెస్ట్ ఫ్రమ్ ద తెలంగాణ పోలీస్. అంటే తెలంగాణ పోలీస్ నుంచి రిక్వెస్ట్ వచ్చింది మాకు, మీ యూట్యూబ్ లింక్ ఇది, దీనిలో ఏదో వయలేషన్స్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి మీరు వీలైతే దీన్ని డిలీట్ చేయండి. డిలీట్ అంటే ప్రైవేట్ చేయండి అని చెప్పిండ్రు. మన యూట్యూబ్ అంటే ఇప్పుడు మాకు ఓనర్లు అంటాడు, మన యూట్యూబ్నే నడుస్తుంది కాబట్టి ఇక ఓనర్ చెప్పినప్పుడు పని చేయాలి కదా, అందుకే ప్రైవేట్ కూడా వేసేసినాం. అయిపోయింది అది కూడా. ఇది పోలీసు వాళ్ళు పెట్టిన రిక్వెస్ట్. అంటే ఇష్యూ వీడియోస్ తీసేసినాం, క్లోజ్. కానీ గవర్నమెంట్ అట్లా కోరుకుంటలేదు. గవర్నమెంట్ దీనిలో ఇంకేదో పెంట చేయాలని కోరుకుంటుంది. ఎందుకు? దీనివల్ల ఏమొస్తుంది? ఒక మీడియాకు వచ్చే సోర్స్ నుండి ఎవరు చెప్పరు. మీడియాకు చాలామంది చెప్తారు వార్తలు, ఒక జర్నలిస్ట్కు చాలామంది వార్తలు చెప్తారు, ఎవరు చెప్పరు బయటికి. ఎన్టీవీలో అసలు నిజంగా కూడా నాట్ ఓన్లీ ఎన్టీవీ, తెలంగాణ మీడియా ఛానల్స్ ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇట్లాంటి వార్త వేసే దమ్ము ఉందా ఎవరికైనా? ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్న టీ న్యూస్ వాళ్ళు కూడా ఇట్లాంటి వార్తేనికి కొంచెం వెనుక ముందు ఆడతారు. ఎందుకంటే గవర్నమెంట్తో గోక్కోవాలి. గవర్నమెంట్ మొదలే ఇప్పుడు వాళ్ళు ఏం చేయకుండానే వాళ్ళ మీద కేసు పెట్టారు. టీ న్యూస్ వాళ్ళు ఆ వార్తనే వేయలేదంట, అయినా సరే వాళ్ళకు కూడా నోటీస్ ఇచ్చేసారు. గుంపులో గోందామని ఇచ్చినట్టున్నారు. ఇంకా మిగతా ఛానల్స్ అవుట్ ఆఫ్ టీ న్యూస్, మిగతా ఛానల్స్ ఎవరు కూడా ఈ వార్తను ఎవరికి తెలియకుండా డైరెక్ట్గా వేసే దమ్ము, ధైర్యం ఎవరికి లేవు ఇప్పుడు. ఎందుకంటే గవర్నమెంట్ అందరినీ భయభ్రాంతకు గురి చేసి మొత్తం హ్యాండిల్ చేసేసింది. వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు వీళ్ళతో గోక్కోవడం అని? అంటే ప్రజాపాలన ఊపిరి పీల్చుకున్నది తెలంగాణ అన్నారు కదా, ఫస్ట్ మీడియా ఊపిరి పీల్చుకున్నది అనేది ఇంపార్టెంట్. మీడియా ఊపిరి పీల్చుకోలేదు. ఇప్పుడు వీళ్ళ టార్గెట్ ఏందో కూడా అర్థమైతే లేదు. ఎన్టీవీ వాళ్ళ రిలేటెడ్ ఛానల్, వాళ్ళకి సంబంధించిన ఛానల్ అంతే. అది వాళ్ళు ఇప్పుడు మనం ఎన్నో ప్రూఫ్లు చెప్పొచ్చు. మనం ఇప్పుడు ఎన్టీవీ వాళ్ళు అక్కడ ఇక్కడ మన ఇందిరా పార్క్ దగ్గర ఎన్టీఆర్ స్టేడియంలో వాళ్ళు కోటి దీపాలు ఏదో చేస్తారు ప్రోగ్రామ్, ప్రైవేట్ ప్రోగ్రామ్. అది ఒక భక్తి, బిజినెస్ అన్నీ ఉంటాయి దానిలో. రేవంత్ రెడ్డి ఆ ప్రోగ్రామ్ పోయి దాన్ని జాతీయ పండుగ గుర్తించాలని చెప్పొచ్చిండు. అంత దగ్గర సంబంధాలు ఉన్నాయి వాళ్ళకి. ఇక బట్టి విక్రమార్క వాళ్ళంతా వెరీ క్లోజ్డ్. అది వాళ్ళ టార్గెట్ ఎవరు? నాకు అనిపిస్తుంది 2 ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి పబ్లిక్ ఇష్యూస్ మొత్తం డైవర్ట్ చేయడం, అందరినీ కంట్రోల్ చేయడం. అంటే 2 సంవత్సరాలు అయిపోయింది గవర్నమెంట్ వచ్చి, చేసింది ఏమి లేదు, ముందు చేసే అవకాశాలు లేవు, ఇంకా బలహీనపడేమే తప్ప బలపడే అవకాశాలు ఎక్కడ కనబడతలేవు. ఫైనాన్షియల్గా మొత్తం స్పాయిల్ అయిపోయింది తెలంగాణలో ఏమీ చేసే పరిస్థితి లేదు. కానీ కాలం గడవాలి, ఏం చేయాలి? ఏదో ఒకటి చేస్తున్నట్టు ఉండాలి, గవర్నమెంట్ ఉన్నదని చెప్పుకోనికి. ఇప్పుడు ఏంది ప్రధానంగా అంటే ప్రజా సమస్యలు డైవర్ట్ కావాలి. ప్రజా సమస్యలు డైవర్ట్ అయ్యి ఇట్లాంటి పనికిరాని ఇష్యూల మీద సిట్లేసి నడిపియాలి. ఇది పనికిరాని ఇష్యూయే, పనికొచ్చే ఇష్యూ, ప్రజలకు పనికొచ్చే ఇష్యూ ఏం కాదు ఇది.
అంతవరకే ఒక లిమిట్ ఉంటుంది, అంతవరకు క్లోజ్. ప్రజా సమస్యలు నిరంతరం ఉంటాయి. ప్లస్ ప్రభుత్వ వైఫల్యాలు, ఈ ప్రభుత్వం ఏం చేయలేదు, ఏం చేస్తలేదు, ప్రభుత్వం ఏం పట్టించుకుంటలేదు, ఈ ప్రభుత్వం వచ్చి వేస్ట్ అని, ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయిందనే చర్చ జనాలకు చర్చకు రాకూడదు. తర్వాత మంత్రులందరినీ కట్టడి చేయాలి. ఇప్పుడు ఇది ఇట్లా ప్రొలాంగ్ అవుతుంటుంది, ఇంకా పిలుస్తూ ఉంటారు అనమాట, సిట్టేసారు కదా. ఇంకా మినిస్టర్స్ అంతా భయపడతా ఉండాలి, మనం ఎక్క తక్కువ చేస్తే మనకు కూడా ఇట్లాంటి వార్తలు వస్తాయి, ఇంకా మనకు కూడా ఇట్లాంటిదే ఉంటుంది. సినిమా క్లోజ్ చేయదలుచుకోలే వీళ్ళు. ఇప్పుడు ఎవరు కోరుకోరు ఈ విషయాన్ని ఇంకా కొనసాగించాలని, ఎవరు కోరుకోరు. ఏ మీడియా కోరుకోదు, ఏ జర్నలిస్ట్ కోరుకోడు, ఈవెన్ విక్టిమ్స్ కూడా కోరుకోరు, పోలీసులు కూడా కోరుకోరు. వాళ్ళకు కూడా మానవతా దృక్పథం ఉంటుంది కొంచెం, వాళ్ళు కూడా సమాజం కోసమే పనిచేస్తారు. ఇది రాజకీయ నాయకులకు తప్ప ఎవరికి ఉండదు. ఎవరైతే కుట్ర చేస్తారో వాళ్ళకే ఉంటుంది, ఇట్లా కొనసాగాలి, ఇంత చేయాలని చెప్పి. దానికోసమే తప్ప ఏముంది, మంత్రులను కట్టడి చేయడం, మంత్రులందరినీ హ్యాండిల్ చేయడం, మంత్రులు చేజారిపోకుండా, ఎమ్మెల్యేలు చేజారకుండా. రేపేమో చేయబోతుర్రు అబ్బా, దీని వెనుక ఉన్న పెద్ద మనిషి ఏదో చేయబోతున్నాడు, దానికోసం ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. వీళ్ళెవ్వరు చేజారకుండా మీ అన్నీ నా దగ్గర ఉన్నాయి, ఎక్కతక్క చేస్తే మొత్తం నడుస్తూ ఉంటుంది ఇట్లాంటివి. ఇంకా అంటే బదనాం చేయడం, ఇది వీక్. అంటే ఒక ముఖ్యమంత్రి మంత్రిలో ఉన్న వాళ్ళు నచ్చకపోతే వాళ్ళని తప్పించే అధికారం ఆయనకు ఉంటుంది. కాకపోతే ఇది కాంగ్రెస్ కాబట్టి అధిష్టానానికి ఆల్రెడీ చాలా కంప్లైంట్లు చేసిర్రు, అధిష్టానం పట్టించుకోలేదు. వీళ్ళని తప్పించమని మస్తు కంప్లైంట్లు చేసిర్రు. కొండ సురేఖ మీద చేసిర్రు, పొన్న ప్రభాకర్ మీద, ఉత్తమ్ కుమార్ మీద, జూపల్లి మీద, కోమరెడ్డి వెంకరెడ్డి మీద, ఇంకా ఒక 3-4 మీద తప్ప చాలామంది మీద కంప్లైంట్ చేసిర్రు. వాళ్ళు ఏంది, ఇప్పుడున్న సిచ్యువేషన్లో రేవంత్ రెడ్డిని పూర్తిగా నమ్ముతలేరు. పూర్తిగా నమ్మితే వీళ్ళని తీసేస్తుర్రు. ఆయన నమ్మనట్లుగా, ఓనాడు నమ్మినట్లుగా, ఓనాడు నమ్మనట్లుగా రకరకాలుగా హైకమాండ్ వాళ్ళ వ్యూలో వాళ్ళు ఉన్నారు. వీళ్ళని తీసేస్తే మొత్తం రేవంత్ రెడ్డి వన్ సైడ్ చేసి అంత పరిశాన్ చేస్తారేమో అని వాళ్ళు వీళ్ళని తీసేసే పరిస్థితిలో లేరు. వాళ్ళు కూడా ఈయననేమో వీళ్ళని ఎట్లా తప్పించాలి. ఒకవేళ ఈయన బలమైన ముఖ్యమంత్రి అయితే వీళ్ళని తీసేయాలి, హైకమాండ్తో సంబంధం లేదు, నిర్ణయం వాళ్ళు చెప్పాలేమో. కానీ ఈయన బలమైన ముఖ్యమంత్రి అయితే సింగిల్ పెన్ను పోటుతో 2-3 తీసి పడేయచ్చు. మనం చూస్తలేమో ఎంతమందిని తీసేయలేదు. కేసీఆర్ గవర్నమెంట్లో రాజయ్య, తర్వాత ఈటల రాజేందర్, లేకపోతే అంతకుముందు గవర్నమెంట్ చాలామంది చూసినాం. డిఎల్ రవీందర్ రెడ్డిని అంతకుముందు గవర్నమెంట్లో చాలా జరుగుతూ ఉంటాయి. కామన్, ప్రతి గవర్నమెంట్లో ఎక్కడైనా ఇబ్బంది అయినప్పుడు మినిస్టర్లను తప్పించడం కామన్. అది ముఖ్యమంత్రి చేతిలో ఉంటుంది పవర్. ఈ ముఖ్యమంత్రి చేతిలో అది లేదు. ఈయన వీకెస్ట్, ఈయన కనీసం వీళ్ళని కంట్రోల్ చేసే టెక్నిక్ కూడా ఈయనకు తెలియదు. అంటే ఎంతసేపటికి రఫ్గా పోవడమే, వాళ్ళని బద్నాం చేయడము, వాళ్ళని దుమ్మెత్తిపోయడము, లేకపోతే వాళ్ళను జనాల్లో పలసన చేయడము, లేకపోతే నచ్చని వాళ్ళను ఇంకేదో మీడియాలో ఏదో వార్త ఇప్పించి పరిశాన్ చేయడము. ఇంకా దీంతో ఇది ఒక్కటే కాదు, మీడియాను కూడా కంట్రోల్ చేయడం మొత్తం. ఈ మీడియా ఇంకా రేపటి నుంచి ప్రజా సమస్యలు ఏదో మాట్లాడొద్దు. చాలా మీడియా నేను ఇందాక చెప్పినట్లుగా ఆల్రెడీ సోల్డ్, తెలంగాణలో సోల్డ్ మీడియా. వాళ్ళు ఎవ్వరు అడగరు, వాళ్ళు ఎవ్వరు మాట్లాడరు. వాళ్ళు జనాలు ధర్నాలు చేసినా చూస్తలేరు, మనం చూస్తలేమా. ఇప్పుడు యూట్యూబ్ను కూడా సోషల్ మీడియాను కూడా కంట్రోల్ చేయాలి, అది మెయిన్. ఇప్పుడు వీళ్ళందరినీ కంట్రోల్ చేయగలుగుతుంది సోషల్ మీడియా, కంట్రోల్ చేయాలి. నాలాంటి జర్నలిస్ట్ని కంట్రోల్ చేయాలి. అది ఎవరితరం కాదు. పబ్లిక్ సమస్యలు ఉన్న రోజులు జర్నలిస్ట్ మాట్లాడతాడు, నాలాంటి వాడు అస్సలు మాట్లాడతాడు, వదలడు. ఏం చేస్తారు, చంపుతారా? అప్పుడు అట్లుంటుండే కేసీఆర్ అంటుండే, చంపుతారనే బ్యాంకు వాళ్ళు, అయితే గీతే ఇంత ఫైన్ వేస్తారని, గంతే ఉంటుంది. అయితే గీతే జైలేస్తారు, గంత మించి చేసేదే ఉండదు. ఎవరిని కూడా గవర్నమెంట్ చంపుతుంది ఎవరన్నా. కానీ సోషల్ మీడియాను కూడా కంట్రోల్ చేయాలి. డిజిటల్ మీడియాలో ప్రశ్నించే వాళ్ళని ఎవరిని బెదిరించాలి, ఇట్లాంటి సిట్లు తీసుకొచ్చారంటే అది కుదిరే పని కాదు. ఒక ముఖ్యమంత్రికే ఉంటుంది పౌరుషం, ఆ బ్లడ్ మనకు లేదా తెలంగాణ సమాజంలో? మేము ఒకవేళ ఇక్కడ మేము మాట్లాడకపోతే జనం మాట్లాడతారు, మనం మాట్లాడకపోతే జనం మాట్లాడతారు. జనం ఆగుతారా? చూసిర్రా మంత్రులు అక్కడక్కడ నిలదీస్తున్నారు, అంతే, గట్లే ఉంటుంది. ఇది అట్లా కాదు. కానీ గవర్నమెంట్ ఏం కోరుకుంటుందో తెలియదు. నేను చెప్పినట్టు ఇవే వర్షన్స్ తప్ప ఇంకేం ఉండదు. బట్ జనాలు కోరుకుంటాం పాలన అయితే ఇది కాదు. ఈ 2 సంవత్సరాలు అయిపోయింది, హనీమూన్ పీరియడ్ అయిపోయింది. నెక్స్ట్ మీ దగ్గర నుంచి అప్గ్రేడ్ కోరుకుంటుంది జనం, కానీ మీరేమో డిగ్రేడ్ అయిపోతున్నారు. ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.